WOND ఏంటి? ఈ అంటే ఎనర్జీ. ఇప్పుడు చప్పట్లు కొట్టారు. ఏమి ఎనర్జీ రా మీలో, ఏమి ఎనర్జీ మీలో. ఎఫర్ట్స్, ఈ ఫర్ ఎఫర్ట్స్. మన ఎఫర్ట్స్, మన శ్రమ ఎలా, ఎంత ఎనర్జెటిక్ మీరు. మీ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నారు? మీ శక్తిని గోడలు దూకడానికి ఉపయోగిస్తున్నారా? మీ శక్తిని ఆహారాన్ని వృధా చేయడానికి ఉపయోగిస్తున్నారా? మీ శక్తిని ఎలా ఉపయోగిస్తున్నారో అదే నీ జీవితం. నీ ఆలోచనలో శక్తి, నీ చూపులో శక్తి, నీ మాట్లాడే శక్తి, నీ వినికిడిలో శక్తిని నువ్వు ఎలా వినియోగిస్తున్నావు? హౌ దట్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ హోల్ థింగ్. శక్తిని సక్రమంగా వినియోగించితే వృధా అయిపోతుంది. మ్యాన్ ఈజ్ ఎ లిమిట్లెస్ పాసిబిలిటీ. చెప్పండి, మ్యాన్ ఈజ్ ఏ లిమిట్లెస్ పాసిబిలిటీ. మనము హద్దులు లేనటువంటి అసాధ్యమైన మనుషులు. అసాధ్యం లేదు మనకు అసలు. ఎనీథింగ్ దట్ విచ్ వీ కెన్ అచీవ్. అరే నేను ఒక బ్లైండ్ పర్సన్ రా, గ్రీనింగ్ పట్టుకున్న గెజిటెడ్ క్యాడర్కి ఎదిగాను, లాసా ఫౌండేషన్ అనే సంస్థ పెట్టాను, లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్ అనే సంస్థ ద్వారా లాస్ట్ 10 yearsలో నమ్ముదారా 9,800 మంది వాలంటీర్లని 9 రాష్ట్రాలు తయారు చేశాను నేను. 9,800 వాలంటీర్స్, సర్వింగ్ వాలంటీర్స్ని శ్రీకాకుళం నుంచి ఒక్క అడుగు బయట పెట్టకుండా నా దృక్పథంతో, నా పట్టుదలతో, నా విల్ పవర్తో ఒరిజినల్గా నాలో చేంజ్ తెచ్చుకొని నెవర్ క్విట్ అనే దృక్పథంతో నా ఎనర్జీ లెవెల్స్ ఏంటో నిరూపించుకోవడానికి మొత్తం రాష్ట్రం కాదు 9 రాష్ట్రాల్లో లాసా ఫౌండేషన్ కోసం వర్క్ చేసే 9,800 మంది వ్యక్తులను తయారు చేశాను. మనము వ్యక్తి కాదు, మనం నిజంగా శక్తే. మనం చూడండి, ఐ ఈట్ వెరీ లెస్. ఈవినింగ్ 6 తర్వాత మరి డిన్నర్ కూడా చేయండి. ఎంతసేపు నిల్చున్నాను, కాళ్ళు పీకులు కానీ, తలనొప్పి కానీ, నా మొహంలో చెమట కారిపోతున్న అలసట కానీ, లేకపోతే ఏంట్రా విసుగు కానీ, ఎంతకని చెప్తాను కానీ ఉందా? నేను చేసే ఇప్పుడు ఈ పని నాకు యజ్ఞం. నేను మీతో మాట్లాడటం నా తపస్సు. నేను ఈ క్షణంలో ఇది ఏం చేస్తున్నానో అదే నాకు అత్యున్నతమైన ఆనందం అనుకున్న వాళ్ళే శక్తిని పూర్తిగా పెట్టినట్లు లెక్క. బ్రష్ చేసినా, స్నానం చేసినా, తల్లిదండ్రులు ప్రేమించినా, మ్యాథ్స్ చేసినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఫ్రెండ్తో మాట్లాడినా, ఏ పనిలో ఏది చెయ్యాలో నీ మొత్తం శక్తిని అంతా ఫోకస్ చేయి. అత్యున్నతమైన ఎనర్జీని ఫ్లో చేయి. ఫస్ట్ ఫీల్ అవు, అనుభూతి చెందు. ఎస్, నేను ఎనర్జీని పెడుతున్నాను, నేను ఆ ఎనర్జీతో మ్యాథ్స్ చేస్తున్నాను, నా లోపల అద్భుతమైన మైట్ ఎనర్జీ. వీ థింక్ దట్ వీఆర్ ఆర్డినరీ. వీఆర్ నాట్ ఆర్డినరీ. తొడగొట్టి చెప్పడానికి నేను బాలకృష్ణని కాదు, నేను చెప్తుంది సినిమా డైలాగులు కాదు, నిరూపితం. మనిషి భగవంతుడు, దైవం మానుష రూపేణ. ఎక్కడి నుంచి వచ్చారా? మనం అనుకుంటున్నటువంటి సత్యసాయి బాబా, లేకపోతే షిరిడి సాయి బాబా, లేకపోతే యేసుక్రీస్తు, మహమ్మద్, ప్రొఫెట్ మహమ్మద్, వివేకానందుడు, స్వామి రామకృష్ణ పరమహంస, లేకపోతే ఆది శంకరాచార్య, మనం చెప్పుకున్నటువంటివి గొప్ప గొప్ప, ఎక్కడ ఏ మతంలో కానీ, ఏ స్థితిలో కానీ, ఏ ఫీల్డ్లో కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు. అలాగే మనం కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం. ఎవ్రీబడి ద సేమ్. కానీ వాళ్ళు చేసిందేంటి? వాళ్ళ ఎనర్జీని నోటీస్ చేశాడు. వివేకానంద తన ఎనర్జీని ఏం చేశాడు? మహాత్మా గాంధీ తన ఎనర్జీని ఏం చేశాడు? నోటీస్ చేశాడు. ఆది శంకరాచార్య తన ఎనర్జీని ఏం చేశాడు? యేసుక్రీస్తు తన ఎనర్జీని ఏం చేశాడు? అలాగే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం తన ఎనర్జీని ఏం చేశాడు? ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి ఒక్కడు కూడా వాడి ఎనర్జీని నోటీస్ చేశాడు. కాబట్టి ఈ ఫర్ ఎనర్జీ నోటీస్ నువ్వు చేస్తున్నావా లేదా నువ్వు చెయ్యి. నువ్వు ఎలా వినాలి తెలుసా? క్లాసు మ్యాథ్స్ సారు బోర్డు మీద లెక్క చెప్తూ ఉంటే నీ నోట్స్తో పాటు నీ గుండెల్లో రక్తాక్షరాలతో ప్రింట్ అయిపోవాలి. స్వామి వివేకానందది ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఒక బుక్ చదివితే అలా చెప్పేస్తాడు. కారణం ఏకాగ్రత. మొత్తం ఫోకస్ చెయ్యి. ఉదాహరణకి చూడు, ఇక్కడ ఈ మొత్తం ఈ క్యాంపస్లో ఉన్న కరెంట్ అంతా తెచ్చి మనం ఒక దగ్గర లైట్లను తెచ్చి మనం ఒక దగ్గర ఫోకస్ చేసామనుకో, బీమ్ చేసామనుకో, ఒక కిరణం చేసామనుకో, ఫిజిక్స్లో వస్తుంది మీకు. ఆ కిరణంతో ఏం చేయొచ్చు?
ఈ ప్రపంచంలో హార్డెస్ట్ ఆఫ్ ద హార్డెస్ట్ మెటీరియల్ కూడా కట్ చేసేయచ్చు. అవునా కాదా? మన బాడీ వేడిగా ఉంటుంది, ఎనర్జీ ఉంది. కంటి చూపు ఉంటుంది, ఎనర్జీ ఉంది. వింటున్నాం, ఎనర్జీ. మాట్లాడుతున్నాం, ఎనర్జీ. ప్రతిదీ ఎనర్జీ, ఎనర్జీ, ఎనర్జీ. గుర్తుంచుకో. ఈ సందర్భంగా మీకు ఒక ఏసీని ఇస్తాను. మీకు నేను ఏసీ ఏంట్రా ఇస్తాను మీకు అంటే ఏంటి? నేను బయట అనుకునే ఏసీ ఏమిస్తుందిరా? చల్లదనం ఇస్తుంది. ఏమిస్తుందిరా? నేను ఇప్పుడు ఇచ్చే ఏసీ మీ జీవితాన్ని ఇస్తుంది. ఒకటి అటెన్షన్, రెండు కాన్సన్ట్రేషన్. వాట్ ఏ క్లాస్! ఒకటి అటెన్షన్, రెండు ఎంత శ్రద్ధ, ఎంత ఏకాగ్రత. ఆలోచించుకో. ఇప్పటిదాకా నువ్వు ఎంత శ్రద్ధతో నువ్వు తల్లిదండ్రులని ప్రేమించావు, ఎంత ఏకాగ్రతతో నువ్వు చదువుకున్నావు, ఎంత పుక్కిటి పురాణాలు మాట్లాడుకుంటున్నావు, ఎంత చెత్త మాటలతో నీ జీవితం వేస్ట్ చేసుకుంటున్నావు. గుర్తుంచుకో, ఈ రోజు నువ్వు కాలాన్ని కానీ వేస్ట్ చేస్తే ఆ కాలమే నిన్ను శపించిపోతుంది. ఈ రోజు నువ్వు వేస్ట్ చేసే కాలం నిన్ను శపించిపోతుంది. ఈ రోజు నువ్వు సద్వినియోగం చేసుకునే కాలం నిన్ను దీవించిపోతుంది. కాలం కదిలిపోతుంది. శాపంతో ముందుకెళ్తుందా, నీకు వరాన్ని ఇచ్చి ముందుకెళ్తుందా, అది నీ చేతుల్లోనే ఉన్నది. సమయం లేదు మిత్రమా, సమయం లేదు. నిజంగా సమయం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్ 2020 అరుస్తాం. అయిపోయింది ఒక సంవత్సర కాలం. హ్యాపీ బర్త్డే సఫా. నీ జీవితం ఆయువులో ఒక సంవత్సరం బకెట్ తన్నీసినట్లే ప్రతి ఊపిరిని ఆయువుని తగ్గిస్తూ ఉంటే, ప్రతి క్షణము నీ ఆయువుని క్షణం చేస్తూ ఉంటే, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి వినికిడి నీ శక్తిని తగ్గిస్తూ ఉంటే, నీ శక్తిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో, ఎలా ఉంచాలో, ఎలా ఉంచకూడదో, ఎలా వృద్ధిపరచుకోవాలో, ఎలా శ్రద్ధ ఏకాగ్రతతో నీ ఎనర్జీ లెవెల్స్ నువ్వు బీన్ చేసి నీ అద్భుతమైన ఉన్నతికి, నీ అద్భుతమైన జీవితానికి, నీ అద్భుతమైన వెలుగు రేఖలకి, ప్రపంచానికి వెలుగు అవ్వడానికి వినియోగిస్తావో తెలుసుకోకపోతే నిన్ను జ్ఞాని అంటారా, అజ్ఞాని అంటారా? కాబట్టి జ్ఞానవంతులై అద్భుతమై మీ జీవితాన్ని వెలుగుమయం చేసుకోవాలని మీ అందరి యొక్క చిన్నవాళ్ళైనా మీ అందరి గుండెల్లో ఉండే పరమాత్ముడి యొక్క దివ్యమైన పాద పద్మాలకి నేను తాకి మేము అందరూ కూడా వేడుకుంటాను. ప్లీజ్ నోటీస్ యువర్ ఎనర్జీ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.